నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం టానేలంక గ్రామం కూనలంకలో అగ్ని ప్రమాదం. యానం విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ ఉత్సవాలు. యానం విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ ఉత్సవాలు నిర్వహించారు. యానం శివారు సావిత్రి నగర్ గ్రామంలోని సుబ్రహ్మణ్య భారతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, గిరియంపేటలోని పురం తలైవార్ కామరాజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దర్యాల తిప్పలోని అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోను, డాక్టర్ కెఆర్ నారాయణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోను, పరంపేట్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత పాఠశాలలో ప్రవేశోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మల్లాడి మాట్లాడారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకుని మంచి విద్యార్థులుగా తయారు అవ్వాలన్నారు. ఈ సందర్భంగా సుమారు 3,50,000 రూపాయలతో తాను సమకూర్చిన నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ, ప్రవీణ్, ఏడీపీసీ కమిటీ ప్రభాకర్ రావు, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామాల ప్రతినిధులు, పెద్దలు, విద్యార్థులు హాజరయ్యారు. క్రియమతో గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ క్లాస్ లో నంబర్ వాస్తవం. అటువంటిది నేడు లాస్ట్ ఇయర్ 209 309 ఇప్పుడు అందులో 50 మంది పిల్లలు తీసుకున్నారు. ఇప్పుడు 250 మంది ఉంటారు. సో ఇలాగ ప్రతి స్కూల్లోనూ యానంలో మనకి సార్ యొక్క కృషి వల్ల, కృష్ణారావు గారి యొక్క కృషి వల్ల ప్రతి ఏరియాలోనూ ప్రతి గ్రామంలోనూ మంచి మంచి స్కూల్ బిల్డింగ్లు కట్టారు, విశాలమైన క్లాస్ రూమ్లు కట్టారు, ఫర్నిచర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ మంచి టీచర్లు అన్ని స్కూల్లోనూ టీచర్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంఖ్య రోజు రోజుకి సంవత్సరానికి తగ్గిపోతుంది. సో దాన్ని అరికట్టడానికి రేపు పొద్దున మా పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచడానికి సారు టీచర్లు అందరితోటి, ప్రధానోపాధ్యాయులతో అందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా దీన్ని మళ్ళీ మనం పూర్వం వైభవం తీసుకొద్దామని ఒక ఆలోచన చేయడం వల్ల సారు కొంతమంది చెప్పడం జరిగింది. సార్ ఫస్ట్ రోజునే నోట్బుక్స్ ఇస్తే ఎక్కడ కూడా ఆటంకం జరగదు వాళ్ళ చదువులోనని చెప్పేసి ఒక సూచన ఇచ్చారు. సో ఇమీడియట్గా సూచన వినగానే సార్ దాన్ని ఆచరణలో పెట్టి మా ముందు పుస్తకాల డీలర్ను రప్పించి స్పాట్లో 3.5 లక్షలు డీలర్కి ఇచ్చే పుస్తకాల డీలర్కి ఇచ్చి ఇమీడియట్గా మరుసటి స్కూల్స్ అన్నిటికీ కూడా పుస్తకాలు తెప్పించారు. పుస్తకాలు నోట్బుక్స్ అన్ని కూడా స్పాన్సర్ చేసింది మన గురువు గారు శ్రీ కృష్ణారావు గారు. ఒకసారి మన మాస్టర్ తీసుకొచ్చారు. వాళ్ళ కృషి వల్ల ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. నేను చెప్పినట్టు సెంట్రల్ సిలబస్ కాదు, వాళ్ళది స్టేట్ సిలబస్. స్టేట్ సిలబస్ అంటే ఆంధ్రాలో ఇచ్చిన స్టేట్ సిలబస్, ఆ బోర్డు నుంచి వచ్చిన పేపర్ని వాళ్ళు రాస్తూ ఉన్నారు. వాళ్ళు దానికి 100కి బాగా చదివాడు ఉంటే 90 మార్కులు 92 మార్కులు వస్తాయి. ఇక్కడ బాగా చదివాడు ఉంటే, టాప్గా చదివి ఉంటే 60-70 మార్కులు రావడం ఇక్కడ కష్టం. కానీ ఈ 60 మార్కుల దగ్గర ఉన్న తెలివితేటలు అక్కడ 90 మార్కులు వచ్చిన తెలివితేటలకి ఉండదు. అది స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి డిఫరెన్స్. వీడి దగ్గర అక్కడ పాస్ అయిన 90 మార్కులు వచ్చిన, ప్రైవేట్ స్కూల్లో చదివిన 90 మార్కులు వచ్చినోడిని, మన సావిత్రి నగర్లో చదివిన గవర్నమెంట్ స్కూల్లో చదివిన 60 మార్కులు వచ్చినోడిని ఇద్దరు పెడితే వాడికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఉద్యోగానికి కానీ పెడితే 60 మార్కులు వచ్చినోడు పాస్ అవుతాడు, 90 మార్కులు వచ్చినోడు పాస్ అవ్వడు. వాడి దగ్గర మార్కులు ఉన్నాయి తప్ప తెలివితేటలు తక్కువ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ మీద
సెంట్రల్ సిలబస్ ఉద్యోగ అవకాశాలు వచ్చేటప్పుడు కానీ వీళ్ళ పెద్దోళ్ళు అయ్యి వీళ్ళ డాక్టర్ అవ్వాలన్నా ఇంజనీర్ అవ్వాలన్నా ఆ రాసే ఎగ్జామ్కి వీడి దగ్గర ఉన్నంత తెలివితేటలు ప్రైవేట్ స్కూల్లో చదివినట్టు ఉండదు. మీరేమనుకుంటున్నారంటే ప్రైవేట్ స్కూల్లో మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చేసాడు, మా అబ్బాయి దగ్గర ఫ్లెక్స్ పెట్టారు 190 మార్కులు వచ్చేసాయని అని అనుకుంటున్నారు. అది బట్టి పట్టేస్తే రాస్తే మార్కులు ఆ పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ మరచడం అడిగాడికి ఏమీ గుర్తుండదు. కానీ ఇక్కడున్న పిల్లలు అలా కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదివే చదువు వాడి మార్కులు తక్కువ రావచ్చేమో కానీ రాబోయే రోజుల్లో వాడు ఏదైనా టెస్ట్ పెడితే హైయెస్ట్ కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇది నగ్న సత్యం. దీనికి తల్లిదండ్రులు తెలియక ప్రైవేట్ స్కూల్కు వాడు ఏయో స్కూల్కి మీరు పంపించే ఉన్నారు. మరి మీకోసం ఇక్కడ స్కూల్ ఎందుకు పెట్టాలి? ఎంతమంది టీచర్స్ ఎందుకు ఉండాలి? ఇలాగైపోతే స్కూల్స్ అన్ని కూడా మూసుకెళ్ళిపోతే మనం ఆశయం దీనికోసమా? ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడానికి కోసమా? గత 2 సంవత్సరాల నుంచి డాక్టర్ సీట్లకు కానీ అలాగే ఇంజనీరింగ్ సీట్లకు కానీ ఏ సీట్లకైనా సరే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి 10% కోటాని రంగస్వామి గారు పెట్టారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో లాక్కెళ్ళిపోతున్నారు, ఈ పిల్లలకి సెపరేట్ గా కోటా పెట్టాలి, రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి 10% పెడితే ఈ 100 సీట్లు 10 సీట్లు ఇక్కడున్న పిల్లలకే ఇవ్వాలి. ఈ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివినోడికే ఇవ్వాలి. ప్రైవేట్ వాడు దాంట్లో రావడానికి లేదు. వాడు మార్కులతో ఆడిపోతున్నాడు, వీళ్ళందరినీ కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మళ్ళా రాబోయే రోజుల్లో నేను మొన్న గవర్నర్ గారికి సీఎం గారికి కూడా రికమెండేషన్ ఇచ్చి 10% నుంచి 25% పెంచండి. గవర్నమెంట్ స్కూల్ కాలేజీల చదువులకి 25% వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఏ తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ కానీ చూడరు, అందుకని వాళ్ళకి అవకాశాలు వస్తాయి కాబట్టి అని చెప్పాం. అది త్వరలోనే అది కూడా ఆర్డర్ రాబోతుంది. అలాగే సీఎం గారి ఈ గత 15 రోజుల క్రితం అనౌన్స్ చేశారు. 6వ తరగతి నుంచి 6వ తరగతి ముందు 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి మన గవర్నమెంట్ స్కూల్లో చదివితే రాబోయే నెల 2 నెలల్లో నెలకి 1000 రూపాయలు చెప్పిన కుర్రోళ్ళకి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళ అకౌంట్లో పడతాయి. అవి పిల్లలకి ఎందుకని అంటే పిల్లల తల్లిదండ్రులు ఖర్చు పెట్టాలి. దాంట్లో కూడా అంటే 12వ తరగతి వరకు 9వ తరగతి నుంచి 12వ తరగతి ఇక్కడ చదివితే వారికి నెలకు 1000 రూపాయలు పడతాయి. అలాగే ఇక్కడ పిల్లలు 3వ తరగతి నుంచి 5వ తరగతి చదివి 6వ తరగతికి వస్తే వాళ్ళకి నెలకు 1000 రూపాయలు పడతాయి. ఎందుకంటే మీరు డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్లో రావాల్సింది రివర్స్ లో డబ్బులు లేకపోయినా కానీ ఆడ పిల్లలు కాన్వెంట్ లో చదివిస్తున్నారు, మా పిల్లలను కూడా చదివించాలని చెప్పేసి మీరు బస్సులు ఎక్కి ఆటోలు ఎక్కి పంపించేస్తూ ఉన్నారు. అది కూడా ఆఫ్ చేయాలన్నది మన గవర్నమెంట్ స్కూల్లోకి పిల్లలు తీసుకొచ్చేలాగా చేయాలన్న ఉద్దేశంతో ఇది జరుగుతున్నాయి. దాని మీద 13,000 పుస్తకాల్ని మా దగ్గర 6,000 ఉన్నాయి సార్, ఇంకొక 14,000 ఇస్తే నేను ఇమ్మీడియట్ గా ఏప్రిల్ 1వ తారీఖున ఇస్తానన్నారు. ఇమ్మీడియట్ గా నేను కొనిస్తానండి. పిల్లల కోసం ఎన్నెన్నో చేశాం. 10వ తరగతి పరీక్షలకి స్టడీ మెటీరియల్ అనేకమైన సంవత్సరాలుగా నేను ప్రింట్ చేసి పంపిస్తూ ఉన్నాను. 10వ తరగతి పిల్లలకి ఎగ్జామ్ 2-3 నెలల ముందు నుంచే మధ్యాహ్నం బజ్జీలను పొకోడిలను అన్ని తయారు చేసి పంపిస్తుంటాను. అన్ని స్కూల్స్ కి, ఒక్క స్కూల్ కాదు, యానంలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి, అలాగే శారదా కాన్వెంట్ కి, అది కూడా గవర్నమెంట్ ఎయిడ్ స్కూల్ కి అన్నిటికీ పంపిస్తూ ఉంటాం. మనం చేసింది చెప్పుకుంటూ మొదలుకొట్టేసే టైం కాదు. మనకి పిల్లలు ముఖ్యం. వాళ్ళకి భవిష్యత్తు ఉంటేనే రాబోయే రోజుల్లో ఆ తల్లిదండ్రులు సుఖ సంతోషంగా ఉంటారన్నది ధ్యేయించారు. ఇప్పుడు మళ్ళీ పుస్తకాలు నిన్న నుంచి మళ్ళా చూస్తే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రాలో చూస్తే ఆంధ్రాలో భోజనం మన దగ్గరికి వచ్చి యానంలో సెంట్రల్ గిరిజన భోజనం బాగుందంట చూడడానికి వాళ్ళు వచ్చేవారు అధికారులు. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడవలసిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రాలో భోజనం మనకంటే బాగుంది పిల్లల భోజనం. జగన్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల స్కూల్ యూనిఫామ్ కానీ అలాగే వాళ్ళకి ఇచ్చే బ్యాగ్ కానీ భోజనం కానీ బాగుంటే మన ప్రభుత్వానికి ఆ విధంగా చేయమంటే మన ప్రభుత్వం వేరే ఆలోచనలో ఉంది. మనం వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పింది కూడా, ఎందుకంటే 850 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం, భాష కానీ ఒక కేంద్రపాలిత ప్రాంతం, ఏ సమస్య ఉన్నా కానీ మనం మెయిన్ పాండిచేరితో ఆధారపడే ఒక యూటీ. ఇవన్నీ బుర్రకెక్కించుకుని ఏ విధంగా సమస్యలను సాల్వ్ చేయాలి, ఏ విధంగా మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలి అన్న దాని మీదే అనేకమైన సంవత్సరాలుగా నాకున్న అనుభవం అవ్వచ్చు,
నాకున్న అధికారులతో కానీ ప్రభుత్వాలతో కానీ ముఖ్యమంత్రులతోటో లేకపోతే మంత్రులతోటో గవర్నర్లతోటో ఉన్న కొంచెం మళ్ళా నిన్న నుంచి ఈ నెలాఖరు వరకు మన క్లాసులు ఉంటాయి. మళ్ళా మే 1వ తారీఖు నుంచి మళ్ళా సెలవులు వస్తాయి. మళ్ళా జూన్ నుంచి మళ్ళా క్లాసులు వస్తాయి. సహజంగా మనం జూన్ నెలాఖరుకే పుస్తకాలు అప్పటికి రావడం కానీ, అలాగే మీరు కూడా ఈ 2 నెలలు బాగా తిరిగేసి ఉన్న కలర్ అంతా తగ్గిపోయి ఎండల్లోనూ అటు ఇటు వెళ్ళిపోయి సినిమాలకి, అలాగే గోదావరిలో స్థానాలకి ఇలాగంతా కూడా. కానీ ఇప్పుడు ఎండాకాలంలో కూడా ఇంత ఎండల్లో కూడా మనం స్కూల్కి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారంగా మనం స్కూల్కి రావాల్సిన పరిస్థితులు. అది మాస్టర్లకి కష్టమే. 2 నెలల సెలవులు వచ్చేటప్పటికి 10 నెలల్లో తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులుగా మీ దగ్గర ఉంటారు టీచర్స్ అందరూ కూడా. ఈ 2 నెలల్లో సొంత పనులు చేసుకోవడానికి కానీ, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు రిపేర్ చేసుకోవాలనుకున్నా, వాళ్ళు చదువుతున్న పిల్లల పై నుంచి దూరంగా చదువుకుని మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చే టైంలో కూడా ఆ 2 నెలల్లో ఆ కుటుంబంతో ఉండే విధంగా వాళ్ళంతా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనం మాట్లాడాలి. అప్పుడే మనకి తల్లిదండ్రులకి కాన్ఫిడెంట్ వస్తారు. ఈ మాస్టర్లు మన పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని అంటే ఇంకొక 2 పిల్లలు పక్కన ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. అంతేకాని మా స్కూల్ మూసేస్తారంటున్నారు మన పిల్లలు అనుకుంటే జాయిన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రం. మాకు సైకిల్ లేవు, సైకిల్ కొనే పని చెప్పారు. 12 పేర్లు రాసించారు. 12 పేర్లు. అందులో 12 పేర్లు యాక్చువల్గా ఇస్తే 8 సరిపోతారు. ఒక ఇంట్లో వాళ్ళు 2 ఉన్నారు కదా, 2 ఒక సైకిల్ మీద రావచ్చు కదా. నేను వారం రోజుల్లో మీకు సైకిల్ కొని పంపిస్తున్నాను. వారం రోజులు సైకిల్ రాసుకున్నాను. ఇక్కడ కూడా ఉద్యోగం చేశారు. మేము పరంపేట నుంచి ఇక్కడ నుంచి అయ్యనగర్ నుంచి వస్తున్నాం. ఈనాటి కార్యక్రమం చేసినటువంటి గౌరవనీయులు కృష్ణారావు గారికి, ప్రాంతీయ విద్యాశాఖ అధికారి ప్రవీణ్ గారికి, ఇతర పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. సార్కి తెలుసు మీకు మన పాఠశాలన్నా మన విద్యార్థులన్నా ఆయనకి ఎంతో అభిమానం. సో వారి యొక్క అభివృద్ధికి విజయ్ అంకల్ ఫాలో పని నోట్బుక్స్ ఉన్నాయి. ఎల్కేజీ నుంచి మన క్లాస్లో, మన స్కూల్లో, అలాగే యానంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ సెక్షన్ మీద సెకండ్ ఫస్ట్ క్లాస్ ప్రైమరీలో కూడా ఒక సెక్షన్ ఫస్ట్ క్లాస్ లాస్ట్ పేరు ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ స్లేట్ కావాలయ్యా. 5th క్లాస్ 5వ తరగతి అమ్మాయి కదా, 5వ తరగతి పిల్లలనే 5వ తరగతి.
ముమ్మిడివరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. లంక ఆఫ్ టానే లంక గ్రామం కూన లంక గ్రామానికి చెందిన దండిపేని శ్రీనివాసరావు రేకుల షెడ్ నివాస గృహం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో గృహోపకరణ సామగ్రి, వంట సామగ్రి దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ముమ్మిడివరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. లంక ఆఫ్ టానే లంక గ్రామం కూన లంక గ్రామానికి చెందిన దండిపేని శ్రీనివాసరావు రేకుల షెడ్ నివాస గృహం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో గృహోపకరణ సామగ్రి, వంట సామగ్రి దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంటికి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించిన పేరబత్తుల రాజశేఖరం బుధవారం అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన స్వగ్రామమైన ఐపోలవరం మండలం వేమవరం గ్రామంలోని గ్రామస్తుల సంబరాలు జరుపుకున్నారు. ఐపోలవరం మండలం ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రెల్లా గంగాధర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజశేఖర్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అందరికీ ఆత్మీయులు, 10 మందికి మంచి చేసే నాయకుడు రాజశేఖరం ఎమ్మెల్సీ కావడం పట్ల గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండమూరి విజయబాబు, మద్దింశెట్టి రాజబాబు, కోళ్ల పెద్దకాపు, చోడిశెట్టి బులియా, పోతుల కొండయ్య, పెద్దింటి పని, కురసాల భైరస్వామి, మద్దింశెట్టి రాంబాబు, కోళ్ల సత్యనారాయణ, నల్ల యేసు, అనిశెట్టి మణికంఠ, ఆకుల సతీబాబు, పేరబత్తుల రాజశేఖర్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పేరబత్తుల రాజశేఖరం గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మా ప్రభాకర్ గారి సెంటర్లో ఆయన జన్మభూమి అంటే ఆయన సొంత గ్రామంలో కేక్ కట్ చేసుకుని బాణాసంచ మధ్య ఆనందోత్సవాలు గడుపుతున్నాం. ఈరోజు చాలా ఆనందమైన రోజు. ఒక గ్రామంలో, మా చిన్న గ్రామంలో రాజశేఖర్ గారు జన్మించి ఇంత పెద్దవాడైనందుకు ఆయన ఎప్పుడూ నిధిస్తూ మా పెద్దలందరూ ఆశీర్వాదించినారు సార్. తర్వాత ఇక్కడున్న రైతులందరూ ఈరోజు ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసుకున్నాం. మా సోదరుడు పేరబత్తుల రాజశేఖరం గారు ఈవేళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మాకందరికీ కూడా ఎంతో సంతోషంతో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాం. శేఖర్ గారు ప్రమాణ స్వీకారం చేసే మాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అంతే. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని పెంకవారిపేట శ్మశాన వాటికను అభివృద్ధి చేయడానికి గ్రామస్తుల సహకారంతో లయన్స్ క్లబ్ కృషి చేస్తూ ఉందని క్లబ్ ప్రతినిధి నడింపల్లి వినోద్ రాజు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ నాయకులతో కలిసి శ్మశాన వాటికను పరిశీలించారు. అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపై చర్చించారు. గురువారం ఉదయం 7:30 శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. శ్మశాన వాటిక అభివృద్ధికి ఇప్పటికే దాతలు ముందుకు వచ్చారని, వారందరికీ లయన్స్ క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని పెంకేవారిపేట శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బిల్లకుర్తి శ్రీనివాసరెడ్డి, పొన్నాడ పేరయ్య రాజు, నరేందర్ రెడ్డి, సతీష్ రాజు, సురేష్,
మహేష్, మాజీ సర్పంచ్ రెడ్డి బాబు, టేకుమూడి ఈశ్వరరావు, గంజా సూరిబాబు, రోళ్ల చక్రవర్తి, మేడిశెట్టి సత్యనారాయణ, బొంతు మోహన్, సింగనపల్లి వర్మ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా దాని పరిస్థితి కొంచెం వర్షాకాలంలో ఇబ్బందికరమైన పరిస్థితి. తాళరేవులో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు తాళరేవులో ఇంత పెద్ద ఊర్లో శ్మశాన వాటిక ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. దాని గురించి అటు తోరంగి దాకాని లేకపోతే ఇటు కాకినాడ, యానం పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఈ దహన సంస్కారాలు చేసుకుని దుస్థితిలో ఇంతవరకు మనం ఉన్నాము. దాని నుంచి బయటికి తీసుకొచ్చి తాళరేవు ఈ పెంకేవారిపేటలో ఉన్న శ్మశాన వాటికని అభివృద్ధి చేయాలని చెప్పి తాళరేవు లయన్స్ క్లబ్ నుంచి కూడా మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దాన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే ఈ సంవత్సరం తాళరేవు లయన్స్ క్లబ్ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం చేసి మన ఊర్లో ఒక మంచి కార్యక్రమం మనం చేసామన్న సాటిస్ఫాక్షన్ మనకు కలగాలని చెప్పి మా తాళరేవు లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ ముందుకు రావటం, దానికి గౌరవ సర్పంచ్ గారు కూడా దానికి మాకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా వారు ఇవ్వటం, వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఊళ్ళో పెద్దలు, గ్రామస్తులు, అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా మాకు సహకరించి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా మీకు తోడుంటాం, మీతో పాటు చేయి కలుపుతామని వారందరూ కూడా మాకు చేదోడు వాదోడుగా నిలిచినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి మంచి కార్యక్రమాన్ని సుమారు ఒక 50 లక్షల రూపాయల వ్యయంతో దాతల సహకారం, అలాగే లయన్స్ క్లబ్ వారి సహకారం, అలాగే ప్రభుత్వ సహకారంతో 50 లక్షల రూపాయల వ్యయంతో ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాం. దీనికి సహకరించే పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు 3వ తారీఖున ఉదయం 7:30 గంటలకి భూమి పూజతో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాలని చెప్పి మేము నిర్ణయించుకోవటం, అలాగే మా పెద్దలందరూ కూడా దానికి అంగీకారం తెలపడం జరిగింది. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలందరూ తాళరేవు గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా రేపు ఉదయం 7:30 కల్లా ఈ పెంకేవారిపేటలో ఉన్న శ్మశాన వాటిక వద్దకు వచ్చి ఈ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పెట్టవారిపేటలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ సమీప ప్రాంతాల్లో గత కొద్ది రోజుల నుండి కోతుల నివాస గృహాల మధ్యన విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కోతులు గుంపులుగా తిరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు కోతులను చూసి బెంబెలెత్తిపోతున్నారు. కోతుల కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందనని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం టానేలంక గ్రామం కూనాలంకలో అగ్ని ప్రమాదం. యానం విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ ఉత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.